హాయ్, బైబిల్ భాషానికి స్వాగతం. ధన్యతలు ఆంగ్ల మాధ్యమంలో బియాట్యూట్స్ అని పిలువబడ్డాయి. బియాట్యూట్స్ అనేటువంటి ఈ ఆంగ్ల పదము లాటిన్ పదమైనటువంటి బియాట్యూయస్ అనే దానిలో నుంచి ప్రాణం పోసుకున్నది. బియాట్యూయస్ అనే లాటిన్ పదం యొక్క అర్థము హ్యాపీ ఆర్ బ్లెస్సెడ్. ఈ లాటిన్ బియాట్యూయస్ అనేటువంటి పదం బైబిల్కు తర్జుమాలో వాడబడినప్పుడు గ్రీకు పదమైనటువంటి మెకారియోస్ అనేటువంటి పదానికి బియాటియూస్ అనే లాటిన్ పదంకు ఆంగ్ల పదమైన బియాటిట్యూడ్స్, తెలుగులో ధన్యతలు అని ఇది తర్జుమా గావించబడినది. ఈ మెకారియోస్ అనే గ్రీకు పదము బహుశా మకర్ అనేటువంటి ధాతువులో నుంచి ప్రాణం పోసుకుందని బైబిల్ పండితులు భావిస్తూ ఉన్నారు. మకర్, మెకారియోస్, బియాటిట్యూడ్స్, ధన్యతలు అనగా బ్లెస్సెడ్, ఫార్చునేట్, ప్రివిలేజ్డ్ అనేటువంటి పర్యాయ పదాలు దీనికి వాడబడ్డాయి. ధన్యుడు లేదా అభాగ్యాల్లో నుంచి విముక్తుడైనటువంటి వాడు లేదా విశిష్టమైనటువంటి స్థితిలో ఉన్నవాడైనటువంటి నానా అర్థాలు దీనికి ఇవ్వబడినది. దైవ ఆశీర్వాదంతో జీవించాని వాడు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మెకారియోస్ అనే గ్రీకు పదానికి సరిపోయే పదం ధన్యుడు అని పండితులు భావించినారు. సాధారణంగా ఎవరయ్యా ధన్యులు అనంటే ఇది భౌతికమైనటువంటి సంపదను సూచించదు. దేవుని దృష్టిలో ఆధ్యాత్మికంగా ధనవంతుడైన వాడు, దేవునికి అభీష్టుడైన వాడు మెకారియోస్, ధన్యుడు లేదా బ్లెస్సెడ్, దేవుని యొక్క కృపలో నడిచేవాడు అని దీని యొక్క అర్థం. ఆధ్యాత్మికంగా ఈ మెకారియోస్ అనే గ్రీకు పదానికి వ్యక్తి యొక్క సంపద, శక్తి లేదా సంతోషం ఆధారంగా ఒక వ్యక్తిని ధన్యుడు అని ఎప్పుడూ కూడా భావింపబడలేదు. ఆత్మీయమైనటువంటి స్థితి, పరిశుద్ధత మరియు దేవునితో సమాధానంతో నిండిన జీవితం ఆధారంగా వ్యక్తిని ధన్యునిగా చెబుతున్నది మెకారియోస్ అనే గ్రీకు పదము, బ్లెస్సెడ్ అనేటువంటి ఆంగ్ల పదము, ధన్యుడు అనేటువంటి తెలుగు పదం. దేవుని సన్నిధిలో నివసించినటువంటి వారు, దేవుని యొక్క సహవాసంలో జీవిస్తూ ఆయన కృపను పొందినటువంటి వారు, ప్రపంచానికి విరుద్ధమైనటువంటి దైవ ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తి అంతర్గతంగా సంపూర్ణమైనటువంటి శాంతిని అనుభవించేవాడే నిజమైన మెకారియోస్ అనగా నిజమైన ధన్యుడు. ధన్యత కేవలము దైవ ఆశీస్సుల వలన మాత్రమే మనం పొందగలుగుతాం. దైవ అనుగ్రహణకు పాత్రలు కావడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు నిన్ను ధన్యునిగా, ధన్యురాలిగా ఎంచినాడు. గాడ్ బ్లెస్.